నమస్తే. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను మీ శివేంద్ర. అయితే గత 1 మంత్ నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఈసారి మహానాడు కడపలో జరగబోతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అసలు ఈసారి మహానాడు కడపలోనే పెట్టడానికి గల కారణం ఏంటి? అసలు కడపలో మహానాడు పెట్టడం వల్ల తెలుగుదేశం పార్టీకి వచ్చే ఉపయోగం ఏంటి? ఇదే విషయం మనతో మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, మహానాడు విషయమే మనం చాలా సార్లు మన ఛానల్లో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి మీరు కూడా మాట్లాడడం జరిగింది. అసలు ఎందుకు అసలు యూజ్ ఏంటి సార్? ఇప్పుడు కడపలో మహానాడు పెట్టడం వల్ల తెలుగుదేశం పార్టీకి జరిగే ఉపయోగాలు ఏంటి? ఏమైనా ప్రయోజనం ఉందంటారా? లేదా జగన్మోహన్ రెడ్డి అడ్డాలో మేము మహానాడు పెడతాం చూడు అనే ప్రయత్నం చేస్తున్నారు? ఏది ఈ రెండు మాటలు ఏది నిజం? కడపలో ఈ మహానాడు నిర్వహించడం కేవలం తెలుగుదేశం పార్టీకి ఇంత బలగు ఉందని ఒకటి. రెండవది బీటెక్ రవి ఇక్కడ ఉన్నాడు కదా, ఆయన తాలూకు యాక్టివిటీస్ ఈ మధ్య చాలా పెరిగాయి. అక్కడ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి కూడా చాలా పెద్ద ఆఫీసు, బిల్డింగ్ కట్టుకోవడం, దానికి కార్యనిర్వహణ అంతా బాగా జరుగుతుంది. ఇక్కడ చేయడం ఏంటంటే కడప అంటే రాజశేఖర రెడ్డి గారి కంచుకోట, కడప అంటే వివేకానంద రెడ్డి గారి కంచుకోట. కడపకి ఎప్పుడో ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో తులసిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒకసారి ఒక బహిరంగ సభ జరిగింది. దానికే ఎన్ని ఛాలెంజీలో ఎన్ని అంటే ఇక్కడ తులసిరెడ్డి నలిగిపోయాడనమాట. మొట్టమొదటిసారిగా తులసిరెడ్డి నాయకుడు అనిపించుకున్నది కడపలోనే, మహానాడు కాదు, పెద్ద సభ. అప్పుడే చాలా కష్టం. మరి ఇప్పుడు కడపలో అడుగు పెట్టడం అంటే చాలా ప్రమాదకరమైన విషయం. ఆ విషయం ఎందుకు ఆలోచించలేదో తెలీదు. ఇక్కడ వైసీపీ పార్టీ వాళ్ళు దొంగ దెబ్బ తీసేటువంటి నేతలు ఉన్నవాళ్ళు. జనసేన వాళ్ళ చేత తెలుగుదేశం వాళ్ళు పుడిపించడం, తెలుగుదేశం వాళ్ళ చేత జనసేన వాళ్ళు గుర్తించడం, ఎవరో బాంబు పేల్చి ఆ తుపాకీ వాళ్ళ చేతిలో పెట్టడం, ఇట్లాంటి ఒక వక్ర మార్గంలో ఆలోచించే పార్టీ ఏదైనా ఉందంటే వైసీపీ పార్టీ. పోనీ ఇక్కడ కడపలో మహానాడు పెడదాము కదా అని అనుకుంటే, ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీకి అంటూ సూటిగా చెప్పాలంటే పెద్ద లాభం ఉండదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఖర్చుకోటగా ఉంటున్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ విజయవాడ ఆయా ప్రాంతాల్లో కానీ ఇప్పుడు ఎక్కడైతే మెజారిటీ పార్టీ అంత సీట్స్ గెలుచుకున్నారో వాటిని ఇంకా స్ట్రెంథన్ చేసుకుంటే బాగుంటుంది. కేవలం ఉడుగుమోత్తనంతో చచ్చిపోవడానికి మాట ఎవరు, మన జగన్మోహన్ రెడ్డి. కడపలో మహానాడు పెట్టడం అంటే ఆయన మానసికంగా చచ్చిపోయినట్టే కదా, ఆ కేడర్ చచ్చిపోయినట్టే కదా. అంటే కడపకి మగటోనే మహారాజు అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాలూకు మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ప్రజలు ఆలోచించుకుంటారు అన్నమాట. ఆయన్ని మానసికంగా దెబ్బతీయడం కోసం మాత్రమే ఒకటి. రెండోది అంటే ఈ సందర్భంగా బీటెక్ రవి గారు సమకూర్చినటువంటి యాక్టివిస్టులు అంటే తెలుగుదేశం కార్యకర్తలందరినీ కలుపుకోవడం, మిగతా కలుపుకోవలసినటువంటి కొంతమంది తెలుగుదేశంలోకి రావాల్సిన వాళ్ళు, జనసేనలోకి రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మా బలం ఇది, మా బలం ఇది, మా స్ట్రెంగ్త్ ఇది, కడపలో ఇక మీ ఆటలు చెల్లవు అని చెప్పడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. అయితే ఇక్కడ ఇంకొక రూమర్ వినిపిస్తుంది. ఇది మాత్రం 3 రోజులు నిర్వహిస్తున్నారు అక్కడ. మిగతా చోట్ల కొన్ని రోజులు పెట్టుకున్నారు. మా తెలుగుదేశం బాగా ఫ్లరిష్డ్గా ఉన్న చోట ఒక్కొక్క రోజు పెట్టుకున్నారు ఈ మహానాడిని. ఈ కడపలో మాత్రం 3 రోజులు పెట్టుకున్నారు. ఈ కడపలో వీళ్ళ మహానాడు నిర్వహణకి కావలసినటువంటి పోలీసు బలగం లేదు. కొన్ని వేల కంపెనీలు కావాలి పోలీసు బలగాలు, వందలు కూడా చాలా మాట. ఎక్కడి నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. ఎవరు ఏ
వాళ్ళకి అంటే అంతరాంతరాల్లో వీడిని వేసేద్దాం అనుకున్నట్టు పాత కక్షలు ఉంటే అవి కూడా నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉంటారు. అలా నెరవేర్చుకుందాము కొంచెం ఏదో ఈ దురద ఉంటుంది, హత్యల దురద, లేకపోతే గలాభా చేసే దురద ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ కూడా రంగంలో దింపేటువంటి ప్రయత్నం ఉంది, ప్రయత్నం చేస్తారు. తీరా క్రియ జరిగిపోయిన తర్వాత ఎవరేం చేస్తారండి? ఎవరు ఏం చేయలేరు అన్నమాట. ఇటువంటి ప్రమాదాల మధ్య కడపలో తెలుగుదేశం పార్టీ పెట్టే మహానాడు అవసరమా అని వాళ్ళు ప్రశ్నించుకోవలసింది. అన్నీ సజావుగా జరిగిపోయినట్టయితే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ అంటే మీలో మీరే చంపు తెచ్చారా అనేటువంటి మాట ఒకటి వస్తుంది తప్ప వాళ్ళు బయటపడరు. వైఎస్ఆర్ పార్టీ బయటపడరు. తర్వాత ఈ మహానాడుకి జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తున్నారన్నటువంటి ప్రచారం చాలా ఎక్కువగా అందుకుంది. అది మీ వరకు వచ్చే ఉంటుంది, అవునా? అయితే జూనియర్ ఎన్టీఆర్ వస్తాడు, మా తెలుగుదేశం పార్టీ చుప్పలు చూసేస్తుంది, మా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ తిరుగులేదు అనేటువంటి భ్రమలు కలలు కంటున్నారు తెలుగుదేశం పార్టీ. జూనియర్ ఎన్టీఆర్ వస్తే ఏమవుతుందండి? ఏమి చేయగలుగుతాడండి వాళ్ళు? మీరు ఏదైనా ఇప్పుడు అప్పుడు అన్నట్టుగా ఏదో ఇండస్ట్రీస్ వచ్చినా, పరిశ్రమలు వచ్చినా, అన్ఎంప్లాయ్మెంట్ సాల్వ్ చేసినా, వైద్యం చేసినా, ఇంకేదైనా ప్రజలకి బాగా ప్రజలు మెచ్చుకునే ప్రయత్నాలు చేసి దాంట్లో సక్సెస్ అయ్యారంటే మీ పార్టీ నిలబడుతుంది. లేదా జూనియర్ ఎన్టీఆర్ కదా ఎవరు వచ్చినప్పుడు కూడా ఈ రోజుల్లో ఎవరు ఏం చేయలేరు. ఆయన కోసం మీరు అంత హైప్ ఇచ్చినట్టయితే అది ఆయనకి మంచిది కాదు, మీకు మంచిది కాదు. ఇప్పుడు నేను ఏమీ లేకుండా వేగ్గా చెప్తున్నాను, జూనియర్ ఎన్టీఆర్ ఈ మహానాడు సభకి రాడు. వచ్చాడా? చచ్చాడే. ఎందుకంటే ఒక మహానాడు సభకి రావడం ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కొంతమంది ప్రొడ్యూసర్లకి దూరం అవుతాడు, కొంతమంది రాజకీయ నాయకులకి దూరం అవుతాడు, కొద్దిమంది సెంట్రల్ వాళ్ళు ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నా వెళ్ళకంటే ఉన్నాడు కదా, మరి మేము వచ్చి టిఫిన్ చేసి ఇద్దరు కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి నేనే టిఫిన్ చేసిన తర్వాత నేను రిక్వెస్ట్ చేస్తే కాదన్నాడు అని అమిత్ షా లాంటి వాళ్ళు అనుకోవచ్చు కదా. కనుక ఏమాత్రం ఆయన దూరదృష్టిన్నా రాడు, వచ్చాడా ఇరుక్కుపోతాడు అంతే. మరి జూనియర్ ఆర్టిస్ట్ ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతాడంటే నేను నిర్ద్వందంగా చెప్తున్నాను, రాసుకోండి, ఎప్పటికీ కూడా ముఖ్యమంత్రి కాలేడు. ఎందుకంటే బాబు ఒక మాట సార్, అయితే మనం అంటే టాపిక్ మనం జూనియర్ ఎన్టీఆర్ వైపు వెళ్తాం, అలా కాదు. అసలు ఇప్పుడు మహానాడు బీటెక్ రవి ప్రోద్బలం తోట, లేదా గతంలో మనం ఎలక్షన్ ముందు కనుక చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైనాట్ 175 అంటే ఇంక్లూడింగ్ వైనాట్ 175 ఇంక్లూడింగ్ కుప్పం కూడా ఉంది. దానిలో భాగంగానే ఈసారి నువ్వు కుప్పం కొడతాను, కొట్టలేకపోయావు, కానీ మేము కడపలో మహానాడు పెడతాము, పెట్టి చూపిస్తున్నాం అని చెప్పేసి ఒక రివెంజ్ లాగా ఏమైనా అయ్యి ఉండొచ్చు అనుకోవచ్చా మనం దీన్ని మహానాడు? అదే లేదండి, అది చాలా నా దృష్టిలో చాలా చైల్డిష్ ఆలోచన అండి. కడపలో మీరు మహానాడు పెట్టారు, మీకు ఒరిగింది ఏమిటి, వాళ్ళకి జరిగింది ఏమిటి? మారిపోయే జనాలు ఎప్పుడైనా మారిపోతారు, అర్థమైందా? మారిపోయే జనాలు ఒక నెల రోజుల్లో మారిపోతారండి కాదా? తెలుగుదేశం పార్టీ అంతా అది మన ఈ చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఒక్కసారి అమాంతంగా మారిపోయింది. ఆ కూటమి ప్రభుత్వంలో బీజేపీని చేర్చుకున్న తర్వాత మొత్తం గెలుపు డిక్లేర్ చేశాను నేనే. ఎప్పుడైతే బీజేపీని కలుపుకున్నారో గెలుస్తారని చెప్పారు, నా మీద ఎన్నో కేసులు పెట్టారు, ఎంతోమంది థ్రెట్ ఇచ్చారు, గెలుస్తుంది అంతే. మన మన అనుభవం, మన రాజకీయ విశ్లేషణతో గెలుస్తుందని చెప్పి అలా గెలిచింది అన్నమాట. ఇక్కడ అలా కేవలం బీటెక్ రవి వల్ల కానీ వీళ్ళందరి వల్ల జనాన్ని సమీకరించగలుగుతారు, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి 100 మందిని పార్టీలో చేర్చుకోగలుగుతారు అన్నమాట. ఈ 100 మంది పార్టీ కోసం పనిచేస్తారని మీరు ఆలోచించడం మీ తాలూకు భ్రమ. మనుషులు కనిపిస్తారంతే. అంటే తెలుగుదేశం పార్టీలో చేరేవాడు, జనసేనలో చేరేవాడు అందరూ కూడా మంచి స్పీకర్స్ అయిపోతారని అనుకోవడం అది కరెక్ట్ కాదు. అది అందువల్ల ఇది ఒక బీటెక్ రేవు అది కాకుండా
ఇది బహుశా లోకేష్ బాబు ఒక మాట అన్నాడు, ఇదే కడపలో మా బలము చూపించి ఒక్కొక్కరికి తగిన సమాధానం చెప్పుకోలేకపోతామని పాదయాత్ర చేస్తుండగా లోకేష్ బాబు అన్నాడు, లోకేష్ అన్నాడు. అదొకటి లోకేష్ అన్నది ప్రతి ఒక్కటి కూడా నెరవేర్చుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా కడపలో చేస్తాడు అనుకోని నేను, ఆయనకి అవసరం లేదు. కానీ లోకేష్ మాత్రం డెఫినెట్గా ఈ ఈ తాలూకు కార్యక్రమం వెనక లోకేష్ ఉన్నాడు, బీటెక్ రవి ఉన్నాడు. బీటెక్ రవి తన తాలూకు స్థాయిని తన తాలూకు హోదాని పెంచుకోవడం కోసమైనట్టే లోకేష్ మొట్టమొదటిసారిగా కొంచెం బలం ఉన్న రాజకీయ నాయకుడిగా ఎదగడానికి మాట. అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసిన వాడు బలమైన రాజకీయ నాయకుడే కదా. నిన్న లోకేష్ని ఏ మాటలతో ఉడికించామో మనకు తెలుసు. అలాంటిది ఇదైన వాళ్ళతో ఏమంటున్నామో మంచి మంచి ఆరేటరు బాగా మాట్లాడుతున్నాడు, బాగా ఆలోచిస్తున్నాడు, చెప్పింది చేస్తున్నాడు అని అదే నోరంది కదా. ఈ స్థాయిని పెంచుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఈ మహానాడు. థ్యాంక్ యూ సార్, మీ అభిప్రాయం తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్.